బీఆర్ఎస్ నాయకుడిపై దాడి, తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు, కాంగ్రెస్ పనిన బాధితుల కుటుంబం. నాంపల్లి మండలం లింగోటం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువనేత కుంభం ప్రవీణ్ గౌడ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్న కె శ్రీనివాస్, అతని కుమారుడు సాయి సన్నిహితుడు కుమార్ గౌడ్తో కలిసి బుధవారం ఉదయం ప్రవీణ్ ఇంటిపై దాడి చేశారు. రాళ్ళు కర్రలతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. వెంటాడి వేటాడి ముఖంపై బలమైన రాళ్లతో దాడి చేశారు. కడుపులో బలమైన గాయం కారణంగా అపస్మారక స్థితిలో వెక్కి వెళ్ళాడు. ఇది కాంగ్రెస్ వాళ్ళ పనే అని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. మరోవైపు దాడి గురించి తెలుసుకున్న పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస దాడులతో భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. దాడి చేయడమే, ఏదన్నా ప్రశ్నిస్తే దాడే, బరాబర్ దాడి చేస్తాం, మీ అంతు చూసు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ పైన టార్గెట్ చేసి దాడులు చేస్తుంది. మేము చెప్పాం గతంలో, ఇది ఒకటే కాదు, చాలా మందిపై దాడులు చేయండి, చంపిరు కూడా, కొంతమంది చంపేసారు. ఇట్లా అధికారంలోకి వచ్చిన కాంచి గత 2 నెలల కాలంగా రాష్ట్రంలో ఇలాంటి దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి, సామాన్య కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. ఒక మాజీ జవాన్ని కూడా దారుణంగా చంపేశారు మన రాష్ట్రంలో. ఇవన్నీ చెప్పొద్దు, ఇవన్నీ చూపించొద్దు. చూపిస్తే మళ్ళీ మాకు ఇదే గత అయిందని చెప్పి ఇది భయపట్టించి బెదిరించే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా పాలిటిక్స్లా చేయండి, పాలిటిక్స్ని రౌడీజల్లా చేయకండి. ప్రజాపాలనలో సంక్షేమంగా తీసుకెళ్ళండి తప్ప ఈ రౌడీ పాలన చేసి మీ రౌడీజాన్ని ఈ రాష్ట్రంపై రుద్దాలనుకుంటే అది మంచిది కాదు. తెలంగాణ సమాజం ఒకరోజు తిరగబడి మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి.